నమస్తే అండి. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి వాయువులో బాత్రూమ్స్ ఎట్లా ఉంటే దోషం అనేది ఉండదు. వాయు స్థానంలో బాత్రూమ్స్ ఎట్లా ఉంటే దోషం కాదు, ఎట్లా ఉంటే దోషం అయ్యిద్ది. అది ఇంట్లో అయినా సరే, ఇంటి బయట కాంపౌండ్ వాళ్ళు అయినా సరే అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూసిన చాలా ఇళ్లలో ఈ వాయుస్థానంలో బాత్రూమ్స్ చాలామంది చెబుతున్నారు. చాలా విధాలుగా ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ బాత్రూమ్స్ కట్టుకోవచ్చు అనగానే వారు ఎట్లా పెడితే అట్లా బాత్రూమ్స్ కట్టేస్తున్నారు. దానివల్ల చాలా దోషాలు వస్తున్నాయి. ఆ దోషాల వల్ల ఏం చేస్తుందంటే కోర్టు సమస్యలు వస్తున్నాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వ్యాపారరీత్యా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లల విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ విధంగా లీగల్ ఇష్యూ వస్తున్నాయి ఇక్కడ బాత్రూమ్స్లో ప్రాబ్లమ్స్ వల్ల. అసలు వాయుస్థానంలో బాత్రూమ్స్ అనేవి ఏ విధంగా కట్టుకుంటే దోషం ఉండదు. ఇది హౌస్ అండి, సింపుల్ హౌస్. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఈ విధంగా ఉంటుంది ఏ ఇంటికైనా సరే. నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, చాలామంది అడుగుతున్నారు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కొంచెం స్లోగా చిన్నగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. అందుకని నేను కొంచెం వీడియోలు ఎంతైనా సరే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొంచెం దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ మన టాపిక్ వచ్చేసరికి వాయుస్థానంలో ఇంట్లో కానీ బయట కానీ బాత్రూమ్స్ అనేవి ఎక్కడ కట్టుకుంటే సమస్యలు వస్తాయి, ఎక్కడ కట్టుకుంటే సమస్యలు రావు, బాగుంటుంది అనే కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఇది హౌస్ కదా, ఇది హాలు, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కిచెన్. ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా కాంపౌండ్ వాల్ ఉంది, ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి, ఎక్కడ కట్టుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు చాలామంది వాయుస్థానంలో వచ్చేసరికి బాత్రూమ్స్ కట్టుకోమంటున్నారు వాయుస్థానంలో అని చెప్పేసి అనేసరికి కొంతమంది ఎట్లా కడుతున్నారంటే వాళ్ళకి స్థలాలు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా ఆనిచ్చేసి ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే వాయుస్థానంలో మనం బాత్రూమ్స్ పెట్టామో ఇప్పుడు ఏమవుతుంది, వాయుస్థానం అనేది మూత కింద వస్తుంది. కాబట్టి వాయుస్థానం మూత పెడితే ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి. అవి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి ఏడు నుంచి వస్తాయి. ఎవరింట్లో అయితే వాయుస్థానంలో ప్రాబ్లం ఉంటుందో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇంట్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే నైరుతిలో కానీ వాయుస్థానం కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ కానీ అంటే నైరుతిలో కానీ వాయువులో కానీ వాస్తు దోషం కనుక ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రెండింటి నుంచే వస్తాయి. మనకి వీటి నుంచి తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ నైరుతి, ఈ వాయుస్థానం అనేది కొంచెం వాస్తురీత్యా దోషం లేకుండా చూసుకోవాలి. ఈ రెండు ఇంటికి ఆయు పొట్టు అనేది నైరుతి, తర్వాత వాయుస్థానం. కాబట్టి ఈ వాయుస్థానంలో కనుక మీరు కనుక ఈ విధంగా బాత్రూమ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది వాయువు అనేది మూత కింద వస్తుంది. వాయుస్థానం మూత వేస్తే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇది ఎందుకంటే చంద్రుడికి సంబంధించిన స్థానం, మనస్సు కారకుడు, మన మైండ్ మీద, మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్థానంలో కనుక మనం ఏమైనా దోషం ఉంటే మన మనస్సు అనేది స్థిరంగా ఉండదు. చెడు లక్షణాలకి, చెడు అలవాట్లకి ఇంకా లాగుతూ ఉంటుంది. పిల్లల మనస్తత్వం కూడా మారిపోతుంది. చదువు మీద కూడా దాని ప్రభావం పడుతుంది. ఈ విధంగా దీనికి సంబంధించింది 7-8 దోషాలు అనేది వస్తాయి. కోర్టు సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీకు కనుక ఎవరైనా సరే పిల్లలు మాట్లాడకపోయినా, వ్యాపారంలో ప్రాబ్లం ఉన్నా కానీ, ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ వాయుస్థానం అనేది సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా ఉండటం అనేది దోషం అవుతుంది. ఇది ఒక దోషం అయితే, రెండవది అయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎట్లా వచ్చేసి ఈ విధంగా ఇంటికి ఆనుకొని ఈ విధంగా కూడా బాత్రూమ్ కడుతున్నారు. ఈ విధంగా ఇంటికి ఆనిచ్చి కడటం వల్ల ఈ వాయుస్థానం అనేది పెరుగుతుంది. అంటే ఇంటి యొక్క కాంపౌండ్ వాల్ కాకుండా ఇంటి గోడకి ఎప్పుడైతే ఆనిచ్చి ఈ విధంగా కడటం వల్ల ఈ ఇల్లు అనేది ఈ విధంగా పెరుగుతుంది. ఈ విధంగా పెరగటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడేమో వాయువు పూర్తిగా మూతేశారు. ఎందుకు వేశారంటే ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనిచ్చి ఈ గోడకి ఆనిచ్చేసి మూత పడింది. ఇక్కడ వచ్చేసరికేదేమో ఈ ఇంటి గోడని ఈ విధంగా పెంచారు, ఈ విధంగా తగ్గింది. అంటే వాయుస్థానం పెరిగింది. ఈ విధంగా ఉన్నా కానీ దోషం వస్తుంది. అదేవిధంగా ఇంకో విధంగా చెప్పాలంటే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ విధంగా వేసేసుకొచ్చేసి ఈ గోడకి
ఈ గోడ కానిచ్చేసి, అంటే ఇంటి కాంపౌండ్ వాల్ కానిచ్చేసి గోడ ఈ విధంగా కట్టేసి ఈ విధంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక గోడ కలిసిద్దని, ఈ విధంగా ఉండటం వల్ల ఇటు నడక ఉంటుందని, ఈ విధంగా నడవడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటు కూడా కలిపి కడుతున్నారు. ఇది కూడా దోషం కింద వస్తుంది. కాబట్టి బాత్రూమ్ అనేది ఈ విధంగా అసలు కట్టరాదు. ఈ విధంగా కడితే వాయు దోషం కింద వస్తుంది. అసలు బాత్రూమ్ అనేది ఎట్లా కట్టుకోవాలి వాయుస్థానంలో అనేది ఇంటి బయట నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ విధంగా ఉందనుకోండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీకు వాయుస్థానంలో బాత్రూమ్ కట్టుకోవాలి, ఇక్కడ మీకు ఇక్కడ మెట్లున్నాయి, ఇక్కడ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కట్టుకోవడానికి ఏ విధంగా కట్టుకోవాలంటే ఈ గోడకి అంటే మీ కాంపౌండ్ వాళ్ళకి కానీ మీ ఇంటి గోడకి కానీ తగలకూడదు, ఒకటి నియమం. రెండోది వచ్చేసరికి ఈ పారు అనేది తప్పకుండా ఇటు రాకూడదు, ఇటు ముందుకు పోకూడదు, దాన్ని బేస్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ విధంగా మీరు చూసుకొని ఈ విధంగా ఒక దారం తీసుకొని ఈ విధంగా ఇంటి పట్టు ఒక దారం తీసుకొని ఈ విధంగా ఈ ఇంటి గోడకి కాంపౌండ్ వాళ్ళకి మన ఇంటి గోడకి కాంపౌండ్ వాళ్ళకి తగలకుండా మధ్యలో ఈ విధంగా నిర్మించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ బాత్రూమ్ అనేది ఈ లైన్ పవర్ తీసుకొని ఈ ఇంటి యొక్క పవర్ తీసుకొని ఈ విధంగా ఈ ఇంటికి దాటి యువతకి రాకూడదు, ఈ ఇంటి దాటి లోనకు పోకుండా ఇదే లైన్లో వచ్చేకి ఇదే బేస్ చేసుకొని ఇక్కడ చూసుకొని ఈ విధంగా బాత్రూమ్ అనేది ఈ గోడకి అంటే మన కాంపౌండ్ వాళ్ళకి మన ఇంటి గోడకి తగలకుండా గ్యాప్ వదిలిపెట్టేసి ఈ విధంగా నిర్మించుకోవడం వల్ల ఎటువంటి దోషం ఉండదు. కాబట్టి ఇంటి బయట ఎవరైనా సరే బాత్రూమ్ నిర్మించుకోదలుచుకుంటే ఈ విధంగా నిర్మించుకోండి. ఈ విధంగా నిర్మించుకోవటం వల్ల అంతా మంచిగా జరుగుతుంది, ఎటువంటి దోషం అనేది రాదు. ఇక్కడ సరే ఇక ఇంట్లోకి వచ్చేసరికి బాత్రూమ్స్ అనేవి ఎక్కడ నిర్మించుకోవాలి, ఇది కూడా చాలా పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య ప్రతి వారు ఇళ్ళల్లో కూడా బాత్రూమ్స్ అనేవి నిర్మించుకుంటున్నారు. ఇక మాస్టర్ బెడ్రూమ్ వచ్చే బాత్రూమ్ అనేది ఇక్కడ నిర్మించుకోవటం అనేది ఒక రకంగా నెగిటివే, కానీ ఇక తప్పనిసరి అయితేనే నిర్మించుకోండి. ఈ విధంగా నిర్మించుకోవటం అనేది 40% వరకే. ఈ విధంగా నిర్మించుకోవచ్చు 40% వరకే. ఎందుకని నేను ఈ విధంగా చెబుతున్నానంటే ఈ ద్వారానికి ఎదురు ఈ ద్వారం వస్తుంది, ఈ ద్వారానికి ఎదురు ఈ ద్వారం వస్తుంది. ఈ విధంగా ద్వారాలు ఉన్నప్పుడు మనకి ద్వారం తీయంలోనే కొంచెం నెగిటివ్ వస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ అవకాశం లేనప్పుడు మాత్రమే ఇక్కడ నిర్మించుకోండి. దీనికి ఈ నెగిటివ్ పోవడానికి ఇక్కడ ఒక కట్టెల లాంటిది ఒకటి వేసుకొని నిర్మించుకోవచ్చు. ఇక లేదనుకుంటే ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు కనుక ఏమైనా అవకాశం ఉంటే ఇక్కడ నిర్మించుకోవచ్చు. మీరు ఈ విధంగా నిర్మించుకోవచ్చు. ఎందుకయ్యా అంటే నేను చూస్తూ ఉంటాను కొన్ని వీడియోలో పూర్తి నైరుతిలో మటుకి బాత్రూమ్స్ అనేవి నిర్మించవద్దు అంటాను నేను. ఈ పూర్తి నైరుతి అంటే ఇంటి మొత్తానికి కలిపి నైరుతి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఈ మాస్టర్ బెడ్రూమ్లో మటుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాత్రూమ్స్ అనేవి ఈ విధంగా నిర్మించరాదు. ఇది కానీ ఇక్కడ చిల్లర బెడ్రూము, ఇది వచ్చేకి ఈ చిల్లర బెడ్రూమ్లో నైరుతిలో అనేది నిర్మించుకోవచ్చు. దీనికి ఎటువంటి దోషం లేదు. నేను చెప్పేది కేవలం ఇంటి మొత్తానికి కలిపి నైరుతిలో కానీ లేదంటే ఇంటి మొత్తం ఈ నైరుతిలో కానీ బాత్రూమ్స్ అనేవి నిర్మించవద్దు అని చెబుతాను నేను. అంతేగాని ఇంట్లో ప్రతి రూమ్కి నైరుతిలో మటుకి కాదు. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఇంట్లో కూడా బాత్రూమ్స్ అనేవి ఈ విధంగా నిర్మించుకోవచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక్కడ నిర్మించుకోవచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక్కడ నిర్మించుకోవచ్చు, ఎటువంటి దోషం లేదు. మీరు ఈ విధంగా మటుకి నిర్మించరాదు. ఈ విధంగా నిర్మించరాదు. వాయుస్థానంలో ఇటు కానీ నిర్మించరాదు. అదేవిధంగా ఆనుకొని కూడా నిర్మించరాదు. ఇంటికి ఆనుకొని కూడా ఈ విధంగా నిర్మించరాదు. కాబట్టి మీరు బాత్రూమ్స్ అనేవి ఎట్లా ఉండేవి ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఓకే. కానీ బెడ్రూమ్లో మటుకి ఈ విధంగా ఉంటామంటే అంటే టోటల్ ఇంటి మొత్తాన్ని కలిపి నైరుతిలో మటుకి ఈ విధంగా ఉంటే ఆ ఇంట్లో మటుకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఒకటి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఒకటి, మీరు ఇచ్చిన డబ్బులు బయట ఇచ్చిన డబ్బులు ఇంట్లో రాకపోవడము, ఇలాంటి సమస్యలు అనేవి కంపల్సరీ 100% అనేది ఉంటాయి. ఈ విధంగా బాత్రూమ్స్ కనుక ఉంటే 100% అనేది సమస్యలు అనేవి ఉంటాయి.
కాబట్టి ఇక్కడ పూర్తి నైరుతిలో మటుకి బాత్రూమ్స్ ఉంటే మటుకి వీలైనంత వరకు తొలగించుకోండి. ఎట్లా విధంగా అంటే మీరు డిగ్రీని బట్టేసి ఈస్ట్ అనేది 90 డిగ్రీ ఉండాలి, ఇక్కడ 0 డిగ్రీస్ ప్రకారం చూడాలి. మీరు కంపల్సరీ వాడి ఎన్ని డిగ్రీలు తిరిగిందో ఇది చూసుకోవాలి. 0 డిగ్రీ ఉందా, 10 డిగ్రీ ఉందా, 15 డిగ్రీలు ఉందా, 20 డిగ్రీలు ఉందా, ఈ డిగ్రీలు బేస్ చేసుకొని మాత్రమే ఈ కన్స్ట్రక్షన్ అనేది జరగాలి. అంతేగాని నేను చెప్పానని కాదు. ఏదైనా మీ ఫోన్ కంపాస్లో కానీ మీ ఫోన్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అయినా సరే మీరు తెలుసుకొని ఇది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, కంపల్సరీ 0 డిగ్రీలో ఉందా, లేదంటే 10 డిగ్రీలు తిరిగిందా, 15 డిగ్రీలు తిరిగిందా, లేదంటే 5 డిగ్రీలు తిరిగిందా చూసుకొని ఈ విధంగా ఇక్కడ మీకు ఎక్కడ వచ్చింది, ఈ నైరుతి అనేది ఎక్కడ వచ్చిందా, లేదంటే ఇక్కడ వచ్చిందా చూసుకొని దాని విధంగా బాత్రూమ్ నిర్మించుకోవాలి. థ్యాంక్ యూ అండి.